మంగళవారం బుధవారం 2 రోజులు మళ్ళొక రోజు తర్వాత శుక్రవారం నాడు బార్ షాపులు బంద్ ఉంటాయట. అంటే ఒక్క వారంలోనే ఏకంగా 3 రోజులు మందు బాబులకు కష్టకాలం దాపురించిందట. ఎందుకంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటది కాబట్టి బార్ షాపులు బంద్ ఉంటాయట. ఇప్పటికే మందు బంధు అని బార్ షాపుల ముందు స్టిక్కర్లు అతికించిండ్రట. కాబట్టి మందు కోసం సందులు తిరిగే చెడు గడియాలు శనిగ్రహాలు వెంటాడతాయట తాగుబోతులను. పొద్దున లేస్తే పోసుడు కార్యం ముందటేసుకునేటోళ్లకు, పెగ్గు లేకుంటే పొద్దు గడవనోళ్లకు, మగ్గుల కొద్ది బీర్లు తాగేటోళ్లకు, ఈ 3 రోజులలో బర్త్డే పార్టీలు ఉన్నోళ్లకు, ఇంకేదైనా దావత్లు చేసుకోవాలని ప్లాన్లు వేస్తున్నోళ్లకు భారీ నుంచి అతి భారీ కష్టాలు రానున్నాయట. మనుషులు అతలాకుతలం కానున్నారట. నాలుకెలు లపలపలాడనున్నాయట. ఈ ప్రళయంలో కొందరు గల్లంతయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి తర్వాత మందు కోసం తిరిగి తిరిగి తిప్పల పడే కంటే ముందుగానే కాటన్ల కొద్ది బీర్లు తెచ్చి పెట్టుకోండి. ఫుల్ బాటిల్ ఫుల్గా తెచ్చి పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని అంటున్నారు సీనియర్ తాగుబోతు వర్గాలు. వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు మూసేస్తారు. కాబట్టి తర్వాత ఎంత దానిలాడినా ఒక్క బొట్టు మందు కూడా బయటికి రాదు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని పిలుపునిచ్చిందట తాగుబోతుల సంఘం. అంతేకాదు ఇసొంటి విపత్కర పరిస్థితులు ఎదురుగాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే ఎన్నికలు సజావుగా సాగడం కోసమే ఈ అంతరాయం తప్ప ఇంకో ఉద్దేశం లేదని ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత వచ్చిందట. మరి చూడాలి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, మందు బంద్ అయితే తాగుబోతులు ఎట్లా దానిలాడతారు అనేది.